ప్రియమైన స్నేహితులారా, ఉదయకాల సమయంలో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచున్నాను. మన దైనందిన జీవితంలో విశ్వాస ఆధ్యాత్మిక జీవితమును మేలుకొల్పు చేయగలిగిన మరొక వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఈ మాటను బట్టి దేవుడు ఈ వాక్య భాగంలో ఈ సర్వ సృష్టిలోని మానవుల పట్ల తాను కలిగి ఉన్నటువంటి ఉద్దేశము ఇక్కడ బయలుపరచబడుతున్నట్లు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. మొదటిగా దేవుడు ఎలాంటివాడు, దేవుడు తన ప్రజలు తన యందు విశ్వాసము కలిగిన వారు ఏ విధమైనటువంటి కార్యములు జరిగించవలను, తద్వారా జరిగేటటువంటి పరిస్థితి ఏమిటి అనే విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవుని యొక్క ఆలోచన దృక్పథమును గమనించినప్పుడు దేవుణ్ణి ప్రసన్నము చేసుకోవడానికి, దైవ ఉగ్రత నుండి విడుదల పొందడానికి, దైవానుగ్రహమును పొంది పాపములను అతిక్రమలను బట్టి దేవుని ఉగ్రత నుంచి తప్పించబడడానికి వివిధ రకములైనటువంటి కార్యములను నిర్వర్తిస్తూ ఉంటాం. ఆ కార్యములను మనం చూసినప్పుడు కానుకలను సమర్పించుకోవడం కావచ్చు, దాన ధర్మాలు చేయడము కావచ్చు, బలులను అర్పించడము కావచ్చు, ఉపవాసములు ఉండడము కావచ్చు, వ్రతదినములను నిష్టగా పాటించడము మొదలైన వివిధ రకములైనటువంటి కార్యములను మనము దైవ ఉగ్రత నుంచి తప్పించబడి దేవుణ్ణి ప్రసన్నము చేసుకోవడానికి ఇలాంటి కార్యములను నిర్వర్తిస్తూ ఉంటున్నాం. అయినప్పటికీ ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు తన ప్రవక్త అయినటువంటి యోవేలుతో మాట్లాడుతూ లేదా బయలుపరుస్తున్నటువంటి విషయము, వారికి సంబంధించిన మానవ జీవితాలకు అవసరమైనటువంటి కార్యములను బయలుపరుస్తూ వారు అనుభవిస్తున్నటువంటి, వారికి సంభవించినటువంటి, వారు ఎదుర్కొంటున్నటువంటి మహాభయంకరమైనటువంటి ఆ విపత్తుల నుంచి తప్పించబడడానికి దేవుణ్ణి ఆశ్రయించి ఆయన పిలుపును శిరస వహించి ఇదిగో తప్పించుకోవడానికి ఇంకొక మార్గము లేదు అనే విధంగా ఇక్కడ బోధించబడుతూ ఉంటుంది. అనగా దేవుని ఉగ్రత నుంచి తప్పించుకొనుటకు ఏకైక మార్గము ఇదిగో దేవుణ్ణి ఆశ్రయించడమే, దేవుణ్ణి ప్రసన్నము చేసుకోవడమే, దేవుని ఎదుట మనల్ని మనము పశ్చాత్తాప హృదయముతో కనపరుచుకోవడమే అనే విషయము ఇక్కడ బయలుపరుస్తూ ఉంటున్నాడు. అందుకే జ్ఞాపకం చేస్తూ, మీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడు అంటే కరుణా వాత్సల్యములు కలిగినటువంటి వ్యక్తి. ఆయన శాంతమూర్తి, ఆయన గుణలక్షణాలు ఇవి. ఆయన కనికరించగలిగిన దేవుడు, ఆయన కరుణించగలిగినటువంటి దేవుడు, ఆయన శాంతమును అనుగ్రహించగలిగినటువంటి దేవుడు, ఆయన మన జీవితాలలో ఉద్దేశించినటువంటి కార్యములను చేయకుండా ఆపగలిగినటువంటి దేవుడు అనేది కూడా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. మనం ఈ సందర్భంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాలా, ఒక పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. యోనా నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు దేవుడు చేయనుద్దేశించినటువంటి కార్యమును గురించి వారికి తెలిపినప్పుడు వారు పశ్చాత్తాప హృదయము కలిగి
వారు మోకరించి ప్రార్థించినప్పుడు, దేశమంతా ఉపవాస దినము ప్రకటించినప్పుడు దేవుడు ఉద్దేశించినటువంటి కార్యమును సైతము చేయకుండా వారి జీవితాల్లో నుంచి ఉగ్రతను తప్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ ఉగ్రత నుంచి తప్పించబడాలి అంటే మానవ ప్రయత్నాలు అనేటివి చాలా ప్రాముఖ్యమైనవి గనుక ప్రజలను మారు మనస్సు పొంది పశ్చాత్తాపముతో కన్నీరు విడుస్తూ మనస్సుపూర్వకంగా దేవుని యొద్దకు తిరిగి రండి అని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఇదిగో మీరు చేయించినటువంటి కార్యములు ముఖ్యము కాదు, వాటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మీ హృదయాలు చీల్చబడాలా, మీ మనస్సాక్షి ఒప్పింపబడాలా, పశ్చాత్తాప హృదయము మీకు రావాలా. మీలో ఉన్నటువంటి కలుషితము, మీలో ఉన్నటువంటి క్రోధము, మీలో ఉన్నటువంటి అసూయ, మీలో ఉన్నటువంటి ద్వేషము, ఇదిగో ఉగ్రతకు చోటిచ్చే ప్రతి క్రియ మీలో నుంచి లయపరచబడాల, తీసివేయబడాల. అప్పుడే దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించుకోగలుగుతాం. మనస్సులో ఒకటి పెట్టుకొని దేవాదేవాన్ని ప్రార్థన చేసినంత మాత్రాన ఏం జరగదండి. మనసులో ఒక కపటం పెట్టుకొని దేవుని దగ్గరికి పోయి పొర్లులాడి దండాలు పెట్టినా మన జీవితాలకు పశ్చాత్తాపం దొరకదండి. మన హృదయం మారాలా, మన మనస్సు మారాలా, మన క్రియలు మారాలా, మన ప్రవర్తన మారాలా, మన లోపాలు సరిదిద్దబడాలా. అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. అది దేవుడు ఉగ్రత నుంచి తప్పించబడడానికి చేయటటువంటి అది మహాయజ్ఞంతో సమానం అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ హృదయములను ఇదిగో చింపుకొని ఆయన వైపు తిరగండి. మీ వస్త్రములను చింపుకోవడం కాదు, మీరు ఉపవాసములు చేయడం కాదు, ఇదిగో మీరు వేదనను అనుభవించడం కాదు, దుఃఖము సలపడము కాదు, మీ హృదయములో ఉన్నటువంటి కఠినత్వము, మీ హృదయంలో ఉన్నటువంటి క్రూరత్వము తీసివేయబడాలి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది. ఈ విధంగా తింపుకోగలిగిన ఎడల ఆయన చేయనుద్దేశించినటువంటి కీడును చేయక మానగలిగినటువంటి దేవుడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అనగా సమయము ఉండగానే ఉపద్రవమును, వినాశనమును ఇదిగో ముంచివేయబడక ముందే దేవుని దగ్గరికి రావడము చాలా ప్రాముఖ్యమైనది. ఆయన గుణలక్షణాలను గ్రహిస్తూ ఆయన కరుణగలవాడని, శాంతమూర్తి అని, కృపగల దేవుడని, చేయనుద్దేశించినటువంటి కీడును చేయకుండా ఆయన మానగలడని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. దానికి మనము చేయవలసింది ఒకటే, మన బట్టలను కాదు చెప్పుకోవలసింది, మన కన్నీళ్లను కాదు మనము చూపించాల్సింది, మన హృదయంలో ఉన్నటువంటి ప్రవర్తన చింపుకోవాలా, మన హృదయంలో ఉన్నటువంటి చెడు చింపివేయబడాలా, మన హృదయ పశ్చాత్తాపంలోనికి నడిపించబడాలి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సిలువ శ్రమల కాలంలో మనం ఉన్నాము కాబట్టి ఇదిగో మన తప్పిదములను, లోపములను, బలహీనతలను బట్టి దేవుని ఉగ్రతకు చోటిచ్చిన వారంగా మిగిలిపోతూ ఉంటున్నామేమో. ఇదిగో దేవుని యొక్క ఆ కోపానికి మనం బలహీనులంగా చేయబడుతూ ఉంటున్నామేమో. మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ సర్వమానవాళిని ఆహ్వానిస్తూ తన చిత్తము బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఏమని అంటే, ఇదిగో మీ బట్టలను కాదు, మీ హృదయములను చిప్పుకోవడానికి, మీ బలహీనతలను తొలగించుకోవడానికి, మీలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి చీకటిని దూరము చేసుకోవడానికి ఇష్టపడండి. అప్పుడు నేను చేయనుద్దేశించినటువంటి కీడు చేయకుండా ఆగగలను అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మేము ఇహలోక సంబంధమైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి కార్యములను ఎన్నో సలుపుతూ ఉంటున్నాము, కానీ నిజమైన హృదయ మార్పు అనేది గ్రహించలేక బ్రతుకుతూ ఉంటున్నామేమో. దయతో మమ్మల్ని మన్నించుమని, కనికరించుమని,
క్షమించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా బట్టలను కాక మా హృదయాలను చింపుకొని నీ ఎదుట పశ్చాత్తాపపడి నీ ఉగ్రత నుంచి, నీ కోపము నుంచి మేము తప్పించబడేటటువంటి మనస్సును, హృదయాన్ని మాకు కలగజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయంలో కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలను, దుఃఖములో, ఆయాసముతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో, ఇదిగో గర్భఫలములు లేక, వివాహములు కాక, ఇదిగో ఉద్యోగములు రాక, నిరుత్సాహానికి గురి చేయబడుతూ, శ్రమకు, కన్నీళ్లకు, దుఃఖానికి కారణమవుతున్నటువంటి బిడ్డలందరినీ మీ కృపగల హస్తముల కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం. వారి వారి బలహీనతలను తొలగించి, వారి వారి అక్కరలను తీర్చి, నీ దీవెన ఆశీర్వాదములతో ఇంపుమని, వారు చేయనైనటువంటి పనులలోనూ, ప్రయాణాలలోనూ, చేతుల కష్టార్జితంలోనూ, ఉద్యోగ స్థితులలోనూ నీ తోడుని ప్రసన్నతను అనుగ్రహించి, ఈ దినము వారు తలపెట్టిన ప్రతి కార్యములోనూ నీకు మహిమకరంగా నడిపించుకునుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.